దర్శనం కోసం సిఫారసు లేఖల అమ్మకం వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్పై కేసు నమోదైంది. భరత్తో పాటు అతని పీఆర్ఓ మల్లికార్జునపై గుంటూరు ఆరండలపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుమల దర్శనం కోసం సిఫారసు లేఖలను అమ్ముకున్నారని, గుంటూరు వాసుల నుంచి తోమాల సేవకు 3 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపిస్తూ టీడీపీ నేత చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరత్పైన, ఆయన పీఆర్ఓ మల్లికార్జునపైన పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఎన్నికల్లో భరత్ కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన భరత్ ఇప్పుడు తిరుమల సేవ టికెట్లు అమ్ముకోవడంపై పెను దుమారం నడుస్తోంది. ఇందులో ఒక్కటి కూడా బై క్యాష్ ఇచ్చింది లేదు. అన్నీ ఫోన్పేలు, గూగుల్ పేలు వాళ్ళకి నేరుగా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. అంటే నేరుగా క్యాష్ ఇస్తే కనీసం తీసుకోలేదని చెప్పే అవకాశమైనా ఉండేది. వాళ్ళకి డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే ద్వారా తీసుకుంటున్నారంటే ఈ వైసీపీ వ్యక్తులు ఎంత బరితెగిస్తున్నారో కూడా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. ఇందులో భరత్ ఏం చెప్పబోతాడో కూడా నేను ముందుగా మీకు చెప్తున్నాను. ఆ పిఆర్ఓ ఎవడో నాకు తెలీదు, అతనికి నాకేం సంబంధం లేదు, నన్ను సిఫార్సు లేక అడిగితే ఇచ్చానని చెప్తాడు. మేము గుంటూరులో నివాసం ఉంటాం, ఆయనేమో కుప్పంలో నివాసం ఉంటాడు. కనీసం ఈ రోజుకి అతన్ని చూసిన పరిస్థితి లేదు. మాకు ఏ రకంగా సిఫార్సు లేఖలు ఇస్తాడో ఆ లేఖ చూసిన తర్వాత షాక్ అయిన పరిస్థితి మేము. ఇవన్నీ పోలీసులు క్లియర్గా విచారణ చేసి ఇలాంటి వ్యక్తుల్ని శాసన మండలి నుండి కూడా తప్పించాలని రాబోయే 2-3 రోజుల్లో స్పీకర్ గారిని కలిసి కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.